ప్రజాస్వామ్యం అంటే ఏంటి? విభేదాలు ఉంటాయి. ఇప్పుడు నా అభిప్రాయం మీరు అంగీకరించక్కర్లే పూర్తిగా. మీరు చెప్పేది నేను పూర్తిగా మన నేపథ్యాన్ని బట్టి, మన ఆలోచన శైలిని బట్టి, ఉమ్, మన మనకున్నటువంటి సైద్ధాంతికమైన అవగాహన బట్టి ప్రతి ఒక్కరికి విభిన్న దృక్పథాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో అందం అదే. ఎవరి మాట ఎవరు పూర్తిగా విశ్వసించక్కర్లేదు, లేకపోతే అంగీకరించక్కర్లేదు. కానీ శాంతియుతంగా చర్చల ద్వారా, ఒక హేతుబద్ధమైన వాదనల ద్వారా, వాస్తవాల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి విభేదాన్ని. అయితే మధ్య మార్గానికి రావాలి, లేకపోతే ఒకళ్ళ మాట ఇంకోటి ఒప్పుకోవాలి, లేకపోతే మెజారిటీ నిర్ణయం ప్రకారం అమలు కావాలి. శాంతియుతంగా సంఘర్షణ లేకుండా మనం సమన్వయం చేయటం ప్రజాస్వామ్యం. అది మర్చిపోయినాం. ఇది ఒక రాజుల మధ్య యుద్ధంలాగా, శత్రు రాజుల మధ్య యుద్ధంలాగా. పూర్వకాలం మనకి తెలుగునాటే మరి కొందరు రాజులు, చిన్న చిన్న చోటా రాజులు, ఈ రాజు ఆ రాజును చంపేసేవాడు, వెళ్ళి ఆక్రమించుకుని వాడి తలకాయ కోసేవాడు. కోసేసి కపాలాన్ని తీసి ఆ కపాలాన్ని ఉమ్మి కోసం అని చెప్పని వాడేవాడు. స్పిట్టు అని అంటారు ఇంగ్లీష్లో. మళ్ళీ ఆ చచ్చిపోయిన రాజు కొడుకు మళ్ళీ వాడి సైన్యాన్ని సమకూర్చుకుని వాడు ఇక్కడికి వచ్చి ఈ రాజును చంపేసి మళ్ళీ ఆ పని చేసేవాడు. అది పూర్వకాలం అనాగరికమైనటువంటి చీకటి యుగాల్లో ఉన్నటువంటి రాచరిక పాలన. ఆధునిక యుగంలో ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటంలా మార్చాం. ఈ భాష ఎందుకు వస్తుంది, అసహనం ఎందుకు వస్తుందని చెప్పంటే ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటం అనుకుంటాం. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనంత కాలం ఆయన మనందరికీ ముఖ్యమంత్రి. అవును. రేపొద్దున ఆయన ప్రతిపక్షంలోకి వెళితే ఇంకొకళ్ళు వస్తే ఆ ఎన్నికైన వాళ్ళు మనందరికీ ముఖ్యమంత్రి. మనం ఆ గౌరవించాలి వాళ్ళని, వాళ్ళు మనల్ని గుర్తించాలి. అంతేగాని మా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, మా కులం వేరు, మీ కులం వేరు, మా పార్టీ వేరు, మీ పార్టీ వేరు, మా వర్గం వేరు, మీ వర్గం వేరు, నా మాట వింటే తప్ప లేదంటే శత్రువులు అని చెప్పిన భావన అప్రజాస్వామికమైనది. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఎన్నికైన వాడు నాయకత్వ లక్షణాలు లేకపోతే వాళ్ళ ప్రవర్తిస్తే దురదృష్టం. కానీ ఎక్కడుంది పగ్గం? ప్రజాస్వామ్యంలో మన చేతుల్లో ఉంది. ఓటు వేసే వాళ్ళ చేతుల్లో, పన్ను కట్టే వాళ్ళ చేతుల్లో. మనకేం చేస్తున్నారు? నీ ఓటు ఆ పూటకు మాత్రమే, అందుకోసం ఏదన్నా చేస్తాను, భ్రమలో నెట్టుతాను, తాత్కాలికమైన తాయిలాలు ఇస్తాను, డబ్బులు పంచుతాను, ఆ తర్వాత నువ్వు నోరు మూసుకు కూర్చో. మనం అనుకుంటున్నాం వాడు మనకు తాయిలాలు ఇస్తున్నాడు, వాడు మన ప్రభు అనుకుంటున్నాం. రెండూ పొరపాటే. మన చేతుల్లో ఉన్న పగ్గాలు. ఓటేసేది మనం, పన్ను కట్టేది మనం. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఇది మనది అని అర్థం కాకపోయినట్లయితే ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చాలా లోపభూయిష్టం. కాదు జేపీ గారు, తాయిలాలు ఇస్తున్నామని ప్రతిసారి అధికార పార్టీ గాని, ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడికి వెళ్ళినా పాలన అంటే ఇదే అని నొక్కి ఒక్కాడిస్తున్నప్పుడు, తాయిలం అంటే ఒక 5,000 ఒకళ్ళు ఇస్తామంటే 10 ఇంకొకళ్ళు అంటున్నారు, 10 అంటే 15 అంటున్నారు, 15 అంటే 30 అంటున్నారు. కానీ ఆ ఇచ్చిన ఆ డబ్బుతో ఈ చేత్తో, కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో పన్నుల రూపంలోనో, విద్యుత్ ఛార్జీల రూపంలోనో ఏదో రూపంలో లాగేసుకుంటున్నారు. అది ప్రజలకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? డబ్బులు ఇవ్వడమే గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఏపీలో మనం కొంచెం నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గురు, ఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కూడా అన్ని ఉచితంగా ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే పన్నులు రావాలి కదా. మనం ఏమంటాం? నాకు అన్ని ఉచితంగా ఏమో, కానీ పన్నులు మాత్రం పెంచొద్దు అంటే, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, ఆయన జేబుల్లోంచి రాదు. చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, ఆయన జేబుల్లోంచి రాదు. కాబట్టి పన్నులు ఖచ్చితంగా పెరుగుతాయి అన్నీ ఫ్రీగా అంటే మీకు ఏమీ దానిలో అనుమానం లేదు. మనం ప్రజలకు అర్థం కావాలి. రెండోది, నేను ఇందాక చెప్పాను, సంక్షేమం అవసరం, కానీ సంక్షేమానికి పరిమితి ఉండాలి. ఏం పరిమితి? అప్పు తీసుకొచ్చి మన పిల్లల మీద భారాన్ని పెట్టి ఆ పిల్లలు చేర్చాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కాదు, సామాన్యుల పిల్లలు, పన్ను కట్టేవాళ్ళు, వాళ్ళ పిల్లల మీద భారం పెట్టి ఆర్థిక వ్యవస్థను పెంచకుండా, భవిష్యత్తులో ఆదాయాలు వచ్చే మార్గం చూపెట్టకుండా అప్పుల భారం పిల్లల మీద వేస్తే అంతకంటే పాపం, నరకం ఇంకోట్లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈ రెండు అర్థమైనట్టయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రేపు పొద్దున మన బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి, రెండు అర్థమైనట్టయితే ఖచ్చితంగా సమాజంలో కదలికి వస్తుంది. తెలుగు సమాజం ఏంటంటే ఇంకా పేదరికం ఉంది, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో ఉంది. తాత్కాలిక ఆకర్షణ లోపడతారు, కానీ అందరూ కదలక్కర్లా. ఒక 10-20% మంది పేదలు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి ఇంకో 25 ఏళ్ళు ఇలాంటి పథకాలు కొనసాగినా సరే నా బతుకు బాగుంటుంది, నా పిల్లల బతుకు బాగుంటుంది, వాళ్ళు అద్భుతంగా జీవితంలో తలెత్తుకు బతకగలుగుతారు నమ్మకం ఉంటే అలాగే ఓటేయండి. అలా కాదు, ఇది చాలదు, నా పిల్లల బతుకు బాగుండాలంటే వాళ్ళ నైపుణ్యం పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన రావాలి, వాళ్ళ సంపాదన శక్తి పెరగాలి, వాళ్ళకు ఉపాధి వచ్చి జీతాలు లేకపోతే వ్యాపారము పెరగాలి, ఆదాయాలు పెరగాలి. అది ఒక్కటే ఆత్మగౌరవంతో తలెత్తుకుని బెదరికంచి పెట్టుబడే మార్గం అన్న విషయం అర్థమైనట్టయితే అప్పుడు సామాన్య ప్రజలు ఈ బ్యాలెన్స్ కోసం చూస్తారు. ఇవాళ తెలుగు సమాజంలో జరుగుతోంది. తెలుగు సమాజంలో ఖచ్చితంగా ఎవరూ కూడా సంక్షేమం వద్దనరు.
నాకు ఇచ్చినా కూడా నేను సంతోషంగా తీసుకుంటాను. నా పన్నుల డబ్బులు నాకు ఇస్తున్నారు. ఎవడు బాబు గారి సొమ్ము కాదు కదా ఇది. ఎందుకు తీసుకోను? కానీ దీంతో ఇది ఒక్కటే చేసి ఇంకేమీ లేదంటే మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, రవాణా చండాలంగా ఉంది, కరెంటు కూడా ఉన్న కొద్దిగా అధ్వానం అవుతున్నది, మరి ఆర్థిక వ్యవస్థ పెరగట్లేదు, ఉపాధి కలగటం లేదు, వ్యాపారాలు చేయడం అసాధ్యంగా ఉన్నది, లంచాలు పెరిగిపోతున్నాయి, బయటకు వెళ్తే గోండా రాజ్యం ఉంది. అందుకు కాదుగా నేను బతికేది. ఇది అర్థమైన నాడు ఖచ్చితంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆ మారే పరిస్థితులు కనిపిస్తుంది. ఒక బ్రేక్